చాలా ప్రత్యేకంగా ఈ కళ్యాణం జరుగుతుంది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. అమ్మ భగవాన్ ఈ వేసవకాలాన్ని ముగించి ఈ వర్షాకాలం ఆగమనంతో కళ్యాణాన్ని జరిపించుకుంటూ ఉన్నారు మనందరితో. భాగ్యమైనంతా ఈసారి అమ్మ భగవాన్ అనుగ్రహము పూర్తిగా నిండిపోవాలి. అమ్మ భగవాన్ భక్తులందరూ, అమ్మ భగవాన్ ఫ్యామిలీ అంతా కూడా వారు ఏదైతే అనుగ్రహం మనకి అందించాలనుకున్నారో అది అందించి మనకి జీవితం అంతా ఆనందంతో, సంతోషంతో, ప్రేమతో, కరుణతో నిండిపోవాలని మీ అందరి గురించి నేను ప్రార్థిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. అది తప్పకుండా మీ అందరికీ జరుగుతుంది. భగవంతుడి యొక్క కళ్యాణము ఒక వేడుకలో పాల్గొంటున్నప్పుడే వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందేసుకుంటాం. మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిన అవసరం అనేది ఉండదు. వారికి జరుగుతున్న వేడుకలు చూస్తే చాలు మన లోపల ఉన్న ఎన్నో నెగిటివ్ ప్రోగ్రామ్స్ నుండి మార్చేస్తూ ఉంటుంది. ఆనందానికి అడ్డుగా ఉన్నవన్నీ కూడా తొలగించేస్తూ ఉంటుంది. మన జీవితంలో మీరు గమనించినట్లయితే ముఖ్యమైన ఒక బాంధవ్యం గురించి కళ్యాణము మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అది భార్యాభర్తల బాంధవ్యం. ఈ బాంధవ్యం కనుక సరైనట్లయితే, అంటే ఈ బాంధవ్యంలో ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఒకరినొకరు అర్థం చేసుకోవటంతో నిండిపోయినట్లయితే ఆ కుటుంబము సుఖ సంతోషాలతో, ఆనందంతో నిండిపోతూ ఉంటుంది. అది అమ్మ భగవాన్ ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవ సందర్భంగా మీ అందరికీ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని, సాధనని అందజేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తికి కళ్యాణం అవ్వటం అంటే, పెళ్లి అవ్వటం అంటే వారి జీవితంలో నిర్ణయించిన వ్యక్తితోనే అది జరపబడుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకంటూ నిర్ణయించని వ్యక్తి మీ జీవితంలోకి రాలేదు. మీకు అనిపించే ఎన్నో సందర్భాల్లో ఫలానా అతన్ని పెళ్లి చేసుకుంటే బాగుండేది, ఫలానా ఆమెను పెళ్లి చేసుకుంటే బాగుండేది. పెళ్ళై 20-30 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కానీ ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు. ఒకసారి ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే కారణాల వల్ల ఆ పెళ్లి కుదరలేదు. ఎవరి జాబ్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ధర్మంలో భక్తులుగా ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకోలేదు. సుమారు 40 సంవత్సరాలు అయ్యే వాళ్ళకి ఒక సందర్భంలో అమ్మాయి అమెరికా నుంచి ఇండియా వచ్చింది. ఆ ఎయిర్పోర్ట్లో అబ్బాయిని కలిసినప్పుడు ఇద్దరు ఆశ్చర్యపోయారు, ఒకరినొకరు చూసుకుని. అప్పుడు తెలుసుకున్నారు ఇద్దరికి పెళ్లి అవ్వలేదు. అప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. 40 సంవత్సరాలు. పెళ్లి అంటే ఆ భగవంతుడు నిర్మించిన ఒక కార్యం. మీ జీవితంలో ఒక తాళం తప్ప ఉంటుంది, దానికి ఒక చెవి ఉంటుంది. ఆ తాళం ఆ చెవితోనే తెరుచుకుంటుంది. ఒక గోదరేజ్ కంపెనీ 1,00,000 తాళాలు చేయొచ్చు. అయితే దానికంటూ నిర్ణయించిన ఆ తాళం చెవితోనే ఆ తాళము ఓపెన్ అవుతుంది. అలాగా మీ జీవితంలో ఎవరైతే ప్రవేశించున్నారో, స్త్రీ అయినా, పురుషుడైనా, భార్య అయినా, భర్త అయినా, వాళ్ళే మీకు సరైన వాళ్ళు మీరు మార్చాలనుకున్నా మార్చలేరు. వారిని మీరు స్వీకరించాలి. అమ్మ భగవాన్ ఇచ్చే సందేశం ఇది. మీరు మీ భర్తను, భార్యను మార్చాలని మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అది జరగదు. వారు స్వీకరించినప్పుడే మీ కుటుంబం అనేది ఆనందంతో, ప్రేమతో, సౌభాగ్యంతో ఉంటుంది. ఇది అమ్మ భగవాన్ కళ్యాణం ద్వారా మీకు అందించబోతుంది. సో ఈ రిలేషన్ సెట్ అవుతూ ఉన్నప్పుడు మనము అమ్మ భగవాన్ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి. అది ముక్తిని పొందడం. దానికే మనము కొద్ది రోజులు ప్రక్రియ చేస్తున్నాము. చాలా మందికి ఎన్నో మంచి అనుభవాలు జరిగి ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళేదానికి మనకి ఈ హోమ మిమ్మల్ని తయారు చేస్తుంది. శాస్త్రం హోమ పీక్ స్టేజ్ ని మీ లోపల జాగ్రత్త పరచడానికి. అది మీకు శివ భగవాన్ గారు క్రితంసారి ముక్తి మోక్ష దర్శనంలో కూడా చెప్పున్నారు. ఈ శాస్త్రం యొక్క ప్రత్యేకత మీ లోపల ముక్తిని అందుకునేదానికి అవసరమైన రీప్రోగ్రామింగ్ చేసి
మీ లోపల పీక్ స్టేట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఈ హోమ మనకి ఎప్పుడు జరుగుతుంది? సత్యలోకంలో 19th సెకండ్ బ్యాచ్ జరుగుతుంది. సో భక్తులందరూ కూడా, హైదరాబాద్ భక్తులందరూ కూడా ఈ హోమంలో పాల్గొని అమ్మ భగవాన్ ఇచ్చే వరాన్ని పొందాలి. సో అది అయిపోయిన తర్వాత 11 రోజుల ప్రక్రియ జరుగుతుంది. హోమాలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మనము ఈ ప్రక్రియను చేసి వాళ్ళని సంపూర్ణ జీవన్ముక్తులుగా తయారు చేయబోతున్నాను. దానికి మీరందరూ సిద్ధమేనా? మీ ఇంట్లో జరుగుతుంది, అయితే ప్రిపరేషన్ అయ్యి మీరు రావాల్సి ఉంటుంది. సో కళ్యాణం మనము ముందుకు కొనసాగిస్తాము.